ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ ఆదివారము. ప్రభు, నేను మాటలాడినా కోపపడకుము. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనము నుండి 32వ వచనం వరకు. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పనిపైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగివెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మనవి నా చెవిని బడినది. నేను నిజము తెలుసుకొన తలంచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిరి. కాని అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతము నాశనము చెయ్యుదువా? ఆ పట్టణములో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరంను నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరియగువాడు ధర్మమును ఆచరింపవలదా అనెను. అంతట దేవుడు, సొదొమ నగరములో ఒక్క 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మానిసినే అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 50 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అని అనెను. 45 ఉన్నను నేను దానిని నాశనము చేయను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అని అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చెయ్యను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము. ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండరనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అని అనెను. 30 మంది ఉన్నను నేనేమి చెయ్యను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి యగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చెయ్యను అని అనెను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రము మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో, అట్లయినా ఎట్లు అని ప్రశ్నించెను. దానికి దేవుడు, 10 మంచివారున్నర చాలు, దానిని నాశనము చెయ్యను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను మొరపెట్టగా నా వేడుకోలును ఆలించితివి. దేవుడు మన పాపములను మన్నించి క్రీస్తుతో పాటు మనలను లేవనెత్తును. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణం నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలనను సున్నతి చేయబడకపోవుట వలనను ఒకప్పుడు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము
11వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, మీ నామము పవిత్ర పరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలలో చిక్కుకొననీయకుము అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెననుకొనుడు, మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవుచు నా ఇంటికి వచ్చియున్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయును లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చేయకుము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద ప్రక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చెననుకొనుడు. నేను మీతో చెప్పునది ఏమనా, అతడు మిత్రుడై ఉండియు లేచి ఏమియు ఇయ్యకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు, మీకు దొరుకును, తట్టుడు, మీకు తెరవబడును. అడిగిన ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను గదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.